ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 2వ భాగం. పులస్త్యుడు ఇలా పలికెను: పరబ్రహ్మ పరులకు పరుడు, పురాణ పురుషుడు, భౌతికమైన రూపం వర్ణం లేనివాడు, ఎటువంటి విశేషము లేనివాడు, క్షయము వినాశము మార్పు చెందుట జన్మము వంటి భౌతికమైన గుణములు లేనివాడు. అతడు ప్రకాశము కలిగి ఉండును. అతడు అంతటా సమముగా ఉండును. అనుపమానుడు. విద్వాంసులు అతనిని బ్రహ్మగా భావించి బ్రహ్మ అని చెప్పుదురు. అజుడు, అక్షయుడు, అవ్యయుడు, పురుష రూపములో కాలరూపములో స్థితుడైన వాడు. పరము నిత్యము అయిన ఆ బ్రహ్మకు నమస్కరించి సృష్టి ఎట్లు చేసెనో చెప్పెదను. ఈ జగత్తుకు ప్రభువైన ఆ స్వామి పూర్వము పద్మసేనము నుంచి లేచి ఈ సృష్టి కాలంలో సృష్టి ప్రారంభించెను. ఓ రాజా, సృష్టి కాలంలో సాత్వికము, రాజసికము, తామసికము అని మహాతత్వము 3 విధములుగా వాటి ద్రవ్యములతో రూపాంతరము చెందినది. ప్రధాన తత్వముతో బీజములతో కూడుకొని ఉన్నది. వైకారిక, సాత్విక, తైజస, రాజసిక, తామసమును 3 రకములైన అహంకారములు మహాతత్వము నుండి పుట్టినవి. ఆ అహంకారముల నుంచి పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు సృష్టించబడినవి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను 5 భూతముల గురించి ఉత్తరోత్తరముగా నీకు వివరించెదను. తామసాహంకారము నుంచి పంచభూతములలో మొదటిదైన ఆకాశము ఉద్భవించినది. శబ్దము గుణముగా గల ఆకాశము తామసాహంకారమును ఆవరించును. ఆకాశము వికారము పొందుట వలన స్పర్శ లక్షణము జనించెను. బలవంతుడైన వాయువు స్పర్శ గుణముగా కలిగి ఆవరించెను. వాయువు వికారము చెంది రూపము గుణముగా గల తేజస్సు అగ్ని ఉద్భవించెను. అది స్పర్శరూపమైన వాయువును ఆవరించెదను. తేజస్సు వికారము చెంది రసము గుణముగా గల నీరు ఉద్భవించెను. అవి వికారము చెందిన పిదప గంధము గుణముగా గల భూమి ఉద్భవించెను. ఇక తైజసాహంకారము నుంచి ఇంద్రియములు ఉద్భవించినవి. 5 జ్ఞానేంద్రియముల, 5 కర్మేంద్రియములు. వైకారికాహంకారము నుంచి మనస్సు ఉద్భవించినది. చర్మము, కన్ను, ముక్కు, నాలుక, చెవి ఇవి 5 జ్ఞానేంద్రియములు. వీటి పని స్పర్శ, రూప, గంధ, రస, రుచి, శబ్దములను గ్రహించుట. ఇక వాక్కు, చేతులు, పాదములు, పాయు, ఉపస్థ అనునవి కర్మేంద్రియములు. వీటి గుణములు మాట, శిల్పము, గమనము, విసర్జన అనునవి. కర్మేంద్రియముల లక్షణము ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథ్వీ అనునవి. వరుసగా ముందు వాటి గుణములు కలిగి ఉండును. అనగా ఆకాశ గుణము శబ్దము, వాయువునకు శబ్దస్పర్శ గుణములుండును. తేజస్సునకు శబ్దస్పర్శ రూపములుండును. జలమునకు శబ్దస్పర్శ రూపము రసములుండును. పృథ్వీకి శబ్దస్పర్శ రూపరస గంధములుండును. ఆయా భూతముల గుణముల స్వభావము వలననే జీవుడు శాంతుడు, ఘోరుడు, మూఢుడు మొదలగు విశేష భేదములు కలిగి ఉండును. నానావిధ ఫలము కలిగి విడబడియున్న ఈ ప్రాణి సమూహములు సంయోగము లేకుండా సంతానమును సృష్టించజాలవు. అన్యోన్య సంయోగము వలన ఒకరినొకరు కలుసుకొని ఒకరినొకరు ఆశ్రయించుట వలన ఒకే సంఘాత లక్ష్యము కలిగి పురుషాధిష్ఠితములకుట వలన వ్యక్త స్థితి స్వీకరణమునందు మహదాది తత్వములు ఒక అండమును ఉత్పాదన చేయును. అది క్రమముగా నీటిలో బుడగవలే వ్యక్తమగును. దాని యందు అవ్యక్త రూపుడైన విష్ణువు అంతర్యామి అయి ఉండును. మేరువు ఉద్బలము అంటే పిండము అగును. పర్వతములు జరాయువు మావి రూపమును పొందును. గర్భము సముద్రములు, ఆ అండములో ద్వీపములు. సముద్రములు జ్యోతిర్లోకములను దేవతలు, అసురులు, మనుష్యులు ఉద్భవించును. ఆకాశాది పంచభూతములు ఒకదానికంటే మరొకటి 10 రెట్లు అధికముగా ఈ అండమును ఆవరించి ఉండును. అహంకార తత్వము దానిని ఆవరించి ఉండును. దానిని అహంకారమును ఆవరించి మహత్తుండును.
మహత్తు ఉండును. అవ్యక్తము దానిని ఆవరించి ఉండును. బీజముతో కూడిన కొబ్బరికాయ వెలుపలి చిప్పవలే వివిధ ఆవరణల చేతను సర్వభూతముల చేతను ఈ బ్రహ్మాండము ఆవరించబడి ఉంది. చతుర్ముఖ బ్రహ్మ స్వయముగా జగములను సృష్టించుటకు పూనుకొనును. కల్పాంతము వరకు యుగ యుగములందు దానిని రక్షించును. అప్రమేయమైన పరాక్రమము గల ఆ జనార్దనుడు ఆయా పేర్లను పొందును. కల్పాంతములో తమోద్రేక రూపమైన రౌద్ర రూపమును ధరించి సర్వభూతములను భక్షించును. అప్పుడు ఈ జగత్తంతయు ఏకార్ణవము ఒకే సముద్రము అగును. అప్పుడు స్వరూపుడు తానై శేషశయ్యపై ఆ ఏకార్ణవముపై శయనించును. మేల్కొనిన తరువాత రూపము ధరించి తిరిగి సృష్టించును. సృష్టి స్థితిలయములు చేయుటకు తానే బ్రహ్మ విష్ణు శివ రూపములను పొందును. బ్రహ్మ సృష్టించును, విష్ణువు రక్షించును, శివుడు లయము చేయును. పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఆను పంచభూతములకు ప్రభువైన విశ్వరూపుడు అవ్యయుడు. అతడే సృష్టించువాడు, సృష్టి రక్షకుడు. అన్యూ అతడే, ఆ శ్రీమన్నారాయణుడే. బ్రహ్మ సృష్టి గురించి తెలుసుకుందాం. భీష్ముడు ఇలా పలికెను: గుణరహితుడు, అప్రమేయుడు, శుద్ధుడు, బుద్ధి కందనివాడు అయిన ఆ పరబ్రహ్మ సృష్టి స్థితి లయములనెట్లు చేయును? పులస్త్యుడు పలికెను ఇలా: సమస్త వస్తువుల యొక్క శక్తి బుద్ధికి అందదు. అలాగే ఆ పరబ్రహ్మ యొక్క సృష్ట్యాది శక్తులను మన బుద్ధికి అందవు. నిత్యుడైనను పరమాత్మ పుట్టినాడని చెప్పుట ఔపచారికము. వస్తుతత్వ బోధనకు తాత్కాలికముగా చేయబడిన కల్పన. బ్రహ్మమాసములో అతని ఆయుష్ 100 సంవత్సరములు. దానిని ఆ ఆయుష్ని పర అని అందురు. అందులో సగము పరార్థమని అందురు. 15 నిమిషముల కాలం ఒక కాష్టము, 15 కాష్టముల కాలం ఒక నిమేషము, 30 కాష్టల కాలము ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు ఒక దినము. అంత్యకాలము రాత్రి, 30 అహోరాత్రములు 2 పక్షములున్న ఒక మాసము, 6 మాసములు ఒక ఆయనము, 2 ఆయనములు ఉత్తరాయణము, దక్షిణాయనము ఒక సంవత్సరము. దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. అటువంటి అహోరాత్రములు 30 అయినచో దేవతలకు ఒక మాసము, అదే దేవమాసము. అటువంటి 12 మాసములు దేవ వర్షం, 12,000 దివ్య వర్షములు సంవత్సరములు. ఒక మహాయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కలిపి ఒక మహాయుగము. వాటి విభజన చెబుతాను విను. 4,000 దివ్య వర్షముల కాలము కృతయుగము, 3,000 సంవత్సరములు కాలము త్రేతాయుగము, 2,000 దివ్య సంవత్సరముల కాలము ద్వాపరయుగము, 1000 దివ్య సంవత్సరముల కాలము కలియుగము. ఇది కాక యుగమునకు మధ్య వచ్చే సంధ్యాకాలము కృతయుగమునకు 400 దివ్య సంవత్సరములు. కృతయుగము యొక్క 4,000 దివ్య సంవత్సరముల ముందు 400 దివ్య సంవత్సరముల తరువాత 400 దివ్య సంవత్సరములు వచ్చును. అలాగే త్రేతాయుగమునకు 300 దివ్య సంవత్సరములు, ద్వాపరయుగమునకు 200 దివ్య సంవత్సరములు, కలియుగమునకు 100 దివ్య సంవత్సరములు. పూర్వాపరములయందు సంధ్యాకాలము. 1000 చతుర్యుగములు బ్రహ్మకు ఒక రోజు. ఈ ఒక్క రోజులో 14 మనువులుందురు. సప్తఋషులు, దేవతలు, ఇంద్రుడు, మనుపుత్రులు అందరూ ఏకకాలంలో సృష్టింపబడుదురు, ఏకకాలంలో ఉపసంహరింపబడుదురు. ఒక్క మనువు కాలంలో ఇదంతా జరుగును. 71 మహాయుగముల కాలము ఒక మన్వంతరము, అనగా ఒక మనువు కాలం. దేవతల కాలము కూడా దాని ప్రమాణము 8,72,000 దివ్య వర్షములు. అదే మానవుల కాలము ప్రకారము 30,67,20,000 సంవత్సరముల కాలం ఒక మన్వంతరము. దీనికి 14 కాలము బ్రహ్మకు ఒక దినము, పగలు.
ఆ తరువాత నైమిత్తిక ప్రళయము జరిగి భూలోకము భువర్లోకము స్వర్గలోకములు దహింపబడును. ఈ తాపమును తాళలేక మహర్లోకములో నివసించువారు జనలోకమునకు వెళ్ళుదురు. 3 లోకములు ఏకార్ణవ మగును. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ జనలోకములోనున్న యోగులను ధ్యానించుచుండగా శేషశయ్యపై నిద్రించుచున్న దిన ప్రమాణము ఎంతో, రాత్రి ప్రమాణము కూడా అంతే. ఆ రాత్రి పూర్తి అయిన పిదప బ్రహ్మ తిరిగి సృష్టించును. ఇటువంటి 360 దినములు బ్రహ్మకు 1 సంవత్సరము. బ్రహ్మ ఆయుష్ 100 సంవత్సరములు. ఇంతవరకు పరార్థకాలము మాత్రమే సగము మాత్రమే పూర్తి అయినది. మొదటి పరార్థము అంతములో గడిచిన మహాకల్పము పేరు పద్మకల్పము. 2 పరార్థములో ప్రస్తుత కల్పములో వరాహ కల్పము మొదటిదిగా చెప్పబడినది. భీష్ముడు ఇలా పలికెను: ఓ మహాముని, బ్రహ్మ అని పిలువబడే ఈ నారాయణుడు ఏ కల్పాదిలో సృష్టి ఎట్లు చేసెను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: ప్రభువు, సర్వమును సృష్టించినవాడు అనాది అయిన బ్రహ్మ పూర్వకల్పంలో నిద్రించి ఆ కల్పము పూర్తి అయిన పిదప నిద్ర నుంచి లేచి ప్రపంచమంతా జలమయముగా నుండుట కాంచెను. భూమి నీటిలో మునిగి ఉండుట చూచి భూమిని పైకెత్తదలిచి విష్ణురూపమును పొంది తలచి ఆ భూమిని పైకెత్తుటకు మత్స్య కూర్మ వరాహము వంటి రూపములను ధరించెను. ఆ స్వామి వేదయజ్ఞముల రూపములను ఆశ్రయించి నీటిలో మునిగిన భూమిని పైకెత్తుటకు నీటిలోకి ప్రవేశించెను. పాతాళము నుంచి వచ్చిన ఆ స్వామిని భూదేవి నమ్రతతో నమస్కరించి భక్తితో ఇలా స్తుతించెను: సర్వభూత స్వరూపుడైన నీకు నమస్కారం. ఓ పరమాత్మ, నీకు నమస్కారం. ఈ కష్టము నుంచి నన్ను కాపాడు. ఈ సముద్రము నుంచి నన్ను పైకెత్తు. పూర్వము నన్ను ఉద్ధరించావు. ఓ పరమాత్మ, నీకు నమస్కారం. ఓ పరమపురుష, నీకు నమస్కారం. ప్రధానము రూపములో ఉద్భవించిన నీకు నమస్కారం. అవ్యక్త రూపునకు కాలరూపునకు నమస్కారం. సమస్త ప్రాణులను సృష్టించి రక్షించి నశింపచేయువాడవు నీవే. బ్రహ్మరూపంలో సృష్టించి విష్ణు రూపంలో రక్షించి రుద్రరూపంలో నశింపచేయుదు. లోకమంతా ఏకార్ణవముగా చేయుదువు. జ్ఞానులు ధ్యానించుచుండగా ఏకార్ణవములో నీవు పవళించెదవు. నీ పరమ రూపమును ఎవ్వరు తెలుసుకొనజాలరు. దేవతలు నీ అవతార స్వరూపముని అర్చింతురు. ముక్తిని అపేక్షించు ముముక్షువులు పరబ్రహ్మమైన నిన్ను ఆరాధించుదురు. వాసుదేవుని ఆరాధించకుండా మోక్షమును ఎవరు పొందగలరు? నీ రూపము మనసుచే గ్రహింపదగినది. చక్షురాది ఇంద్రియములచే నీ అర్చారూపమును గ్రహింపదగును. బుద్ధిచే గ్రహింపదగినది నీ రూపం. నేను నీ దానను, నీవే నాకు ఆధారము. నీవు నన్ను సృష్టించావు, నేను నిన్ను ఆశ్రయించాను. అందుకే లోకమును నన్ను మాధవి అంటుంది. భూదేవి ఈ విధముగా స్తుతించగా పృథ్వీధరుడు సామవేద స్వరముతో గర్ఘరమని గర్జించెను. విప్పారిన పద్మముల వంటి కన్నులు గల మహావరాహస్వామి తన కోరలపై భూమిని పైకి లేవనెత్తి నీలి పర్వతము వలె రసాతలము నుంచి పైకి లేచెను. ఆ స్వామి ముఖము నుంచి వెలువడిన వాయువు తాకిడికి సముద్రములోని నీరు పొంగి జనలోకములోనున్న కల్మషము లేని సహజముగానే పవిత్రులైన సనందాది ఋషులను పవిత్రులను చేసెను. వరాహస్వామి డెక్కల రాపిడికి రసాతలములో అట్టడుగున ఉన్న నీళ్లు భూమిలో చేరినవి. ఆ స్వామి నిశ్వాస వాయువులచే మేఘములు చెల్లాచెదరై ఒకదానితో ఒకటి ఢీకొని ఉరుములు ఉరిమెను. వేదమయమైన దేహము గల ఆ వరాహస్వామి నీటిలో తడిసి భూమిని కోరలపై ధరించి నీటిని చీల్చుకొని శరీరమును దులుపుకొనెను. అంతటా రోమముల మధ్యలోనున్న ఋషులు ఆ స్వామిని ఇలా స్తుతించిరి: ఓ కేశవ, నీవు రాజులకు ఈశ్వరుడవు, శంఖ చక్ర గదలను ధరించినవాడవు, సృష్టి స్థితి లయములకు కారణుడవు. నిన్ను మించిన పదము స్థానము లేదు. వేదములు నీ పాదములయందున్నవి. నీ కోరలు యుపస్తంభములు, నీ దంతములు యజ్ఞములు, నీ ముఖము
నోరు శృతులు, నీ నాలుక అగ్ని, నీ రోమములు పవిత్రమైన దర్పలు. ఓ ప్రభు, యజ్ఞపురుషుడవు నీవే, ఈ విశ్వమంతటికి విభుడవు నీవే, మరెవ్వరు కారు. ఈ చరాచరములతో నిండిన ఈ జగత్తంతయు నీవు వ్యాపించావు. పృథ్వీ ఆకాశము మధ్యలోనున్న ఈ జగత్తంతా అనుపమానమైన ప్రభాశాలివైన నీ దేహముతో వ్యాపించినది. ఈ విశ్వమునకు హితము కలిగించుము. ఓ పరమాత్మ, ఈ జగత్తుకు నీవే పతివి, వేరెవ్వరూ లేరు. ఈ అఖిల ప్రపంచ జ్ఞాన స్వరూపమిది. ఈ జగత్తును శాశ్వతమును కొని అజ్ఞానులు తమ ప్రభావముతో అంధకారములో ఉందురు. శుద్ధాంతకరణులైన జ్ఞానులు ఈ జగత్తును నీ రూపముగా జ్ఞానస్వరూపముగా తెలుసుకొందురు. ఓ సర్వభూతాత్మ, ఈ జగత్తు మనుగుడకు ప్రసన్నుడవు కమ్ము అని కొనియాడగా శ్రీహరి వెంటనే పృథ్విని మీదికెత్తి నీటిపై పెట్టెను. ఆ పృథ్వీ నీటిలో పడవ వలె తేలుచుండెను. అనాది స్వరూపుడైన పురుషోత్తముడు అయిన భగవంతుడు పర్వతములను చదును చేసెను. సప్తద్వీపములుగా విభజించి భూరాది లోకములను మునుపటి వలనే ఏర్పరచెను. బ్రహ్మదేవునకు దీనినంతటినీ దర్శింపచేసెను. బ్రహ్మదేవుడు అత్యంత ఆనందముతో, నీవు పురుషోత్తముడవు, దేవదేవుడవు, ఈ జగత్తు నీవు, నేను పాలించవలేను, ధరించవలేను. మునుపు నాచే వరములివ్వబడిన అసురుల దేవతల సహితము కోసం నీచే సంహరింపబడిరి. నేను ఇప్పుడు సృష్టి మొదలు పెడతాను, దానిని నీవు రక్షించుము. బ్రహ్మదేవునిచే ఈ విధముగా స్తుతించబడిన పిదప విష్ణువు తన నిజ నివాసమునకు ఏగెను. పిదప బ్రహ్మదేవతాదులను సృష్టించెను. సంకల్పము లేకుండానే బ్రహ్మదేవుని ముందు తమోమయమైన సృష్టి ఆవిర్భవించెను. తమము, మోహము, మహామోహము, తామిశ్రమము, అందతామిశ్రమము అని 5 విధములు. అత్యర్బహిరములలో అంతఃబహిరములలో అంటే లోపల బయట అంటే అంధకారమయమై చలనము లేనిదై ఉండును. దీనినే ముఖ్య సర్గమని అందురు. ఇందులో నాగులు ముఖ్యులు. నిష్ఫలములైన ఈ సృష్టిని చూసి అంతకంటే ఉత్తమమైన సృష్టిని గురించి యోచించెను. ఆ యోచన ధ్యానము నుంచి తిర్యక్ స్తోత్రములు ఉద్భవించెను. ఈ జీవులు జంతువులు నడక తలక్రిందులుగా నుండుట వలన వాటికి తిర్యక్రోత్సవములు అని పేరు వచ్చింది. పశువులు మొదలగునవి ఇందులో చేరును. అవి తమోగుణ ప్రధానమైనవి, జ్ఞానరహితమైనవి, తెలివి లేనివి, అజ్ఞానమునే జ్ఞానముగా భావించునవి, అహంకారము గలవి, నేనను అభిమానము కలవి. అవి 28 రకములు. అవి అంతఃప్రకాశములైనను ఒకటికొకటి ఆవృతములు, అనగా ఒకదాని సంగతి మరొకదానికి తెలియదు. వీటి లక్షణముల గురించి శాస్త్రములలో ఇలా చెప్పబడినది. వీటికి ఆకలి దప్పికల జ్ఞానము మాత్రమే ఉండును. వాటికి జ్ఞానం ఉండదు, లక్ష్యం ఉండదు, గమ్యం ఉండదు, మర్యాద ఉండదు, అజ్ఞానములో ఉండును. వాటికి కావలసినవి వాసన ద్వారా మాత్రమే తెలుసుకును. అటువంటి జ్ఞానముతోనే వాసన ద్వారా తమకిష్టమైనవి, ఇష్టము లేనివి తెలుసుకును. వాటి జ్ఞానమంతా ఎప్పుడు తిండి నిద్రకు సంబంధించినవి మాత్రమే. దీని వలన కూడా ప్రయోజనము లేదని తెలుసుకొని బ్రహ్మ మరి ఒక సృష్టిని చేసెను. ఇలా ధ్యానము చేసినప్పుడు ఊర్ధ్వస్తోత్రులను సాత్విక సృష్టి ఉద్భవించెను. ఆ జీవులు సుఖము, ప్రీతి కలిగిన వారు, లోపల వెలుపల ప్రకాశము కలవారు, ఆ ఆవరణములు లేనివారు. అందుకే వీరికి ఊర్ధ్వస్త్రోతులు అని పేరు వచ్చెను. మూడవదైన ఈ దేవసర్గ సృష్టియను చూచి బ్రహ్మ సంతుష్టుడయ్యను. ముఖ్య సర్గాదుల నుంచి వచ్చిన సృష్టి వలన ప్రయోజనాలు లేదని తెలుసుకొని మరి ఒక ఉత్తమ సృష్టి గురించి బ్రహ్మ యోచన చేసెను. ఈ విధముగా ధ్యానించగా అర్వాక స్తోత్రములు ఉద్భవించినవి. ఆత్మ వస్తువునకు పరాజ్ఞకులుగా ఉండుట వలన, అనగా అర్వక్ర వృత్తి కలుగుట వలన వీరికి ఆ పేరు వచ్చినది. ఇందు జన్మించిన మానవులు బహుళ ప్రకాశము కలవారు,
ద్రిక్తులు రజోగుణము అధికముగా కలవారు. అందుకే నరులలో దుఃఖం ఎక్కువ. ప్రతి పనిని వారు మరలా చేయుదురు. లోపల వెలుపల కూడా ప్రకాశం కలవారు. వీరు సృష్టిని పెంపొందించుటకు సహకారులు. 5వది అనుగ్రహ సర్గము. ఇది విపర్యయము. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ ఉండుట. సిద్ధి, శక్తి, తుష్టి అను 4 విధములైనది ఈ సర్గమునందలి జీవులు భూత వర్తమానములు తెలియరు. 6వది భూతముల యొక్క సృష్టి. వీరందరూ సిద్ధి, శక్తి, తుష్టి అను 4 విధములైనది ఈ సర్గమునందలి జీవులు భూత వర్తమానములు తెలియరు. 6వది భూతముల యొక్క సృష్టి. వీరందరూ పరిగ్రాహినులు, విభాగతరులు, బోధనము జపానుష్ఠానాదులు గలవారు. అట్టివారు భూతాదికులు. ఈ విధముగా 6 రకముల సృష్టి ఇక్కడ చెప్పబడినది. మొదటిది మహత్ సృష్టి, పర బ్రహ్మ యొక్క 2వ సృష్టి. 2వది తన్మాత్రాదులు సృష్టి. దీనినే భూతాది సర్గమందురు. 3వది వైకారిక సర్గము, ఇంద్రియముల సృష్టి. ఈ మూడింటిని కలిపి ప్రాకృత సర్గమందురు. ఇది సృష్టి అబుద్ధి పూర్వకముగా జరిగినది. స్థావరములను ముఖ్యములందురు. వాటి సృష్టి ముఖ్య సర్గము. 5వది తిర్యక్కులనబడే పశుపక్షాదుల సృష్టి. దీనినే తిర్యక్ స్తోత్రముల సృష్టి. 6వది ఊర్ధ్వ శ్రోతములనే దేవతల సృష్టి. ఆ తరువాత సృష్టి అర్వాక శ్రోతము, ముఖము నేలపై తిరిగినవి. 7వది మానుష సృష్టి. 8వది అనుగ్రహ సృష్టి. ఇది సాత్వికము, తామసము. ఈ 5ంటిని వైకృత సర్గములందురు. మొదటి 3 ప్రాకృత సర్గములు. 9వది కౌరమారము. ఇది ప్రాకృతము మరియు వైకృతము. ఈ విధముగా సృష్టికి మూలమును నీకు వివరించి తిని. సృష్టికర్త గురించి ఇంకా ఏమి వినదలుచుకున్నావు అనెను. అప్పుడు భీష్ముడు ఇలా పలికెను. ఓ మునివరోత్తమ, మీరు దేవాది సర్గముల గురించి సంక్షిప్తముగా చెప్పితిరి. దానిని విస్తారముగా వినవలేనని కోరుచున్నాను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. శుభాశుభ కర్మలచే భావితులైన వారు, కర్మ వాసనల నుండి విముక్తులు కానివారు, సృష్టి సహకార కాలంలో ఉపసంహృతులవుచున్నారు, అనగా వెనుకకు తీసుకొనబడుచున్నారు. దేవతలు మొదలుకొని స్థావరముల వరకు ఉన్న జీవులు 4 విధములు బ్రహ్మ మనస్సులో స్మరించి సృష్టించెను. కాబట్టి ఈ సృష్టిని మానసమందురు. బ్రహ్మ యొక్క మనసు నుండి పుట్టినవారు బ్రహ్మమానస పుత్రులైన సనక సనత్కుమారులు, దేవతలు, అసురులు, పితరులు, మనుష్యులు. ఈ 4 సృష్టించే నుంచి ఈ సృష్టికర్త తనని తాను నీటియందు సంయోజించుకొనెను. అప్పుడు ముక్త స్వరూపుడైన ఆ ప్రజాపతి నుండి దురాత్ములు జనించిరి. సృష్టించవలేననడి కోరిక కలగడముతో జగ్ననముల అంటే పిరుదుల నుండి అసురులు ఉద్భవించిరి. అప్పుడు కేవలము తమస్సుతో నిండిన ఆ శరీరం త్యాజించెను. బ్రహ్మచే త్యాజింపబడిన ఆ శరీరమే రాత్రి అయినది. బ్రహ్మ సంతోషించెను. సృష్టించవలేననడి కోరికతో మరొక దేహమును పొందెను. అప్పుడు అతని ముఖము నుంచి సత్వోద్రిక్తులైన సూర్యులు ఉద్భవించిరి. ఆ శరీరమును కూడా అతడు విడవగా అది పగలు అయినది. అందువలననే దేవతలు పగలు, అసురులు రాత్రులు బలవంతులవుదురు. పిదప కేవలము సత్వగుణము మాత్రము కలిగిన దేహమును ధరించెను. అప్పుడు తాను బ్రహ్మను జగత్పతినని భావించు పితరులను జన్మించిరి. పితరులను సృష్టించిన తరువాత ఆ దేహమును త్యాజించెను. అదే పగలు రాత్రికి మధ్యకాలమైన సంధ్యాకాలమైంది. అనంతరము రజోగుణము ఉన్న దేహమును స్వీకరించెను. దాని నుంచి రజోగుణమే ప్రధానముగా గల మానవులు ఉద్భవించిరి. బ్రహ్మదేవుడు ఆ దేహమును కూడా త్యాజించెను. అది వెన్నెల అయ్యెను. అదే ప్రాక్సంధ్య
లేదా మొదటి సంధ్య. అందువలన మనుష్యులు ప్రాతః సంధ్యలయందును, పితృ దేవతలు స్వయం సంధ్యలయందును బలవంతులు. వీరు సంధ్యయందు పుట్టుటయే దీనికి కారణము. వెన్నెల, పగలు, రాత్రి, సంధ్య అను ఈ 4 త్రిగుణములను ఆశ్రయించిన బ్రహ్మ యొక్క శరీరములో ఆ తరువాత రజోగుణము మాత్రము కలిగిన మరొక శరీరమును ధరించెను. ఈ విధముగా శరీరమును ధరించిన బ్రహ్మ ఆకలితో కూడిన వాడైనందున కోపము పుట్టెను. చీకటిలోనే సృష్టి చేసినందున వికృత రూపములు పుట్టిరి. ఆ వికృత రూపములు బ్రహ్మను తినవలెనను కోరికతో బ్రహ్మ వైపు పరిగెత్తిరి. కొందరు రక్షత వదలవద్దు అని పలికిరి. వారు రాక్షసులైరి. మిగిలిన వారు కదామా మనము అతనిని తినేద్దాము అని అరిచిన వారు యక్షులైరి. వారిని చూచి భయపడిపోయిన బ్రహ్మదేవునకు వెంట్రుకలు రాలిపోయెను. శిరస్సుపై వెంట్రుకలు నేలపై పడిపోయెను. తిరిగి శిరస్సుపై ఎక్కెను. ఇలా స్మరణము ప్రాకుట చేయుట వలన అవి సర్పములైనవి. హీనత్వము కలుగుట వలన, పడిపోవుట వలన వాటికి అహియని పేరు వచ్చినది. వారిని చూచి బ్రహ్మ క్రోధముతో క్రోధ స్వరూపులైన పిసితాసినులను మాంస భక్షకులను సృష్టించెను. వారు కపిశ అంటే గులాబీ వర్ణము గలవారు. ఆ తరువాత భూమిని పీల్చుకొని త్రాగిన గంధర్వులు అప్పుడు బ్రహ్మ నుంచి ఉద్భవించిరి. భూమిని పీల్చినప్పుడు వారు ధ్వనులు చేసినందున వారు గంధర్వులైరి. ఈ విధముగా శక్తి ప్రేరణలచే ఈ జీవులను సృష్టించిన పిదప స్వేచ్ఛగా పక్షులను సృష్టించెను. అనగా ఇంతవరకు బ్రహ్మలో కలిగిన భావముల వలన సృష్టి జరిగినది. ఇప్పుడు బ్రహ్మ స్వేచ్ఛగా సృష్టి మొదలుపెట్టెను. రొమ్ము నుంచి గొర్రెలను, ముఖములో నుంచి నోరు నుంచి మేకలను, ఉదరము నుంచి గోవులను, గేదెలు, పాదముల నుంచి ఏనుగులు, గుర్రములు, కంచెరగాడిదలు, అడవి గోవులు, జింకలు, వంటెలు, గాడిదలు, అశ్వతరములను, ఒక రకమైన జింక, ఇతర జాతులను సృష్టించెను. ఓషధులు పంట పండగానే అవతరించునవి ఫలమూలములు రోమముల నుండి సృష్టించెను. కల్పాదిలోను త్రేతాయుగము మొదలైనప్పుడు జంతువులను, ఓషధులను సృష్టించెను. యజ్ఞముతో పొందుపరిచెను. ఆవులు, మేకలు, గేదెలు, గొర్రెలు, గుర్రములు, గాడిదములు, కంచెరగాడిదలు, గ్రామ్య జంతువులు అంటే సాధు జంతువులు, ఆహారముగా మరొక జంతువును తిను జంతువులు, 2 గొరిసెలు అంటే గిట్టలు కలవి, ఏనుగులు, కోతులు, 5వది పక్షులు, వంటె 6వది, సర్పములు 7వది. ఇవన్నీ అరణ్యములోనే ఉండును. మొదటి తూర్పునకు ఎదురుగా ఉన్న ముఖము నుంచి గాయత్రిని, రుక్కులను మరియు త్రివుష్ణోత్సవ రథాంతర ఆగ్నోష్టమ యజ్ఞములను సృష్టించెను. దక్షిణమునకు ఎదురు నున్న ముఖములో నుంచి యశస్సులు, తుష్టుఫ్ ఛందస్సు మరియు స్తోమము, పంచాదశము, బృహత్ సామము, ఉత్కము అను వాటిని సృష్టించెను. పశ్చిమ ముఖము నుంచి సామములను, జగతి చందమును మరియు స్తోమము, సప్తదశము, వైరూపము, అతిరాజములను సృష్టించెను. ఉత్తర దిక్కువైపునున్న ముఖము నుంచి ఏకవింశము, అధర్వణము, ఆప్తోర్యాయము, అనుష్టప్ మరియు వైరాజములను సృష్టించెను. అంగముల నుంచి పెద్దవి, చిన్నవి ఎనునగు భూతములను, జంతువులను సృష్టించెను. సురులను, అసురులను, పితృదేవతలను, మనుష్యులను సృష్టించిన పిదప కల్పాదిలో పూర్వముమలే పితామహుడైన బ్రహ్మదేవుడు యక్షులను, పిశాచములను, గంధర్వులను, అప్సరగణాలను, సిద్ధులను, కిన్నెరలను, రాక్షసులను, సింహములను, పక్షులను, మృగములను, ఉరగములను అంటే పాములను సృష్టించెను. వ్యయములను, స్థావర జంగమములు వీటినన్నిటినీ సృష్టించి ఆది కర్తయగు భగవంతుడు వాటి కర్మలను కూడా ముందు వలె సృష్టించెను. హింస, అహింస, మృదుక్రూర స్వభావములు, ధర్మములు, సత్యాసత్యములు పూర్వజన్మములందు ఉన్నట్లే ఆయా గుణములని ఆయా జీవులు పొందుచున్నారు. దీనినే వాసనలందురు.
వాటి ఎందే వారికి రుచి ఏర్పడును. ఇంద్రియములందు భూతములందు శరీరములందు నానాత్వమును వినియోగమును సృష్టించెను. వేదముల యొక్క అధికారముతో భూతములకు దేవతలకు నామములు రూపములు పనులు ఏర్పరచెను. వేదముల యందు చెప్పబడిన విధముగా ఋషులకు నామములను వారి వారి యోగ్యతానుసారము ఏర్పరచెను. వసంతాది ఋతువుల యందు నానా చిహ్నములు నానా రూపములు ఏర్పడునట్లు యుగాదులందు భావములు వివిధ రూపములు ఏర్పడుచుండును. బ్రహ్మకల్పాది యందు ఇట్లు పూర్వకల్పానుసారముగా తిరిగి తిరిగి సృష్టింపబడును. విధాత సృష్టించవలెననిడి కోరికతో సృష్టించెను. శక్తి కలిగి సృష్టి శక్తిచే ప్రేరితుడై ప్రతి కల్ప ఆరంభములో ఇలా సృష్టి చేయుచునే ఉండును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.